ఓం గం గణాధిపతయే నమః. వినాయక చవితి నైవేద్యాలలో స్వామివారికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుముల్ని తయారు చేసుకుందాం. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. తెనాలి డబుల్ హార్స్ పచ్చిశనగపప్పుతో వినాయక చవితి స్పెషల్ బెల్లం కుడుములకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. తెనాలి డబుల్ హార్స్ పచ్చిశనగపప్పు, బెల్లం, పచ్చి కొబ్బరి తురుము, బియ్యపిండి, యాలకుల పొడి. బెల్లం కుడుములు తయారు చేయడానికి ముందుగా మనం ఏం చేయాలి అంటే స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ మరిగే వరకు వెయిట్ చేద్దాం. గంట ముందుగానే నానబెట్టుకున్న తెనాలి డబుల్ హార్స్ పచ్చిశనగపప్పు నా ముందు రెడీగా ఉంది. ఈ వాటర్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో వేసుకొని ఉడికించుకోవాలి. వాటర్ హీట్ అయిపోయిందండి. చూడండి, తెనాలి డబుల్ హార్స్ పచ్చిశనగపప్పు ఎంత బాగా నానాయో, ఎంత క్వాలిటీగా ఉన్నాయో చూడండి. పప్పు కూడా అంత ఈవెన్గా ఉన్నాయి, ఎక్కడ కూడా చిన్న సైజు అలా ఏం లేవు. చాలా నీట్గా ఉంది పప్పు కూడా. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పుని పలుకొచ్చేంత వరకు ఉడకబెట్టుకుందాం. పచ్చిశనగపప్పు చక్కగా ఉడికిందండి. చూడండి, ఇలా ఉడకాలి పలుకులాగా. ఇప్పుడు ఇందులోనే బెల్లం వేసుకుందాం. బెల్లం కూడా కరగాలి. ఇది బెల్లం కరిగిన తర్వాత నెక్స్ట్ ఏం వేయాలో చెప్తా. చూడండి, ఇలాగా పాకం దగ్గరికి వచ్చేసింది. వాటర్ కూడా ఇనిగిపోయాయి. ఇప్పుడు కొబ్బరి తురుము, అంటే ఇది పచ్చి కొబ్బరి తురుము చేసుకున్నాను, ఇందులో వేసేద్దాం. ఇదంతా దగ్గరికి అయింది కాబట్టి ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకుందాం. ఇది చూడండి, ఇది బియ్యం పిండి. ఇది 4 గంటల ముందు నానబెట్టుకొని వడబోసి ఆరబెట్టి పొడిలాగా చేసుకున్న బియ్యం చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకుందాం. ఆవిరి పట్టుకోవడానికి ఈ పిండి రెడీ అయిపోయింది. ఇది చల్లారనిద్దాం. ఒక 10 నిమిషాలు చల్లారనిచ్చి అప్పుడు ముద్ద కట్టుకొని ఆవిరి కుడుముల్లా చేసుకొని ఆవిరిలో పెట్టుకుందాం. చూడండి, చక్కగా కుడుములకి కావలసినట్టుగా చల్లారిపోయింది, గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం కుడుములుగా తయారు చేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకుందాం. ముందు స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇడ్లీ పాత్ర పెట్టుకొని దీంట్లో కొన్ని వాటర్ పోసుకుందాం. మనం ఈ కుడుములకి కావాల్సిన సైజులో, అంటే రౌండ్గా షేప్, మనకి ఏది ఇష్టమైన షేప్లో తయారు చేసుకొని ఈ ప్లేట్స్లలో పెట్టుకోవాలి. ఈ కుడుము తయారు చేసేటప్పుడు కొంచెం నెయ్యి చేతికి రాసుకొని చేస్తే చాలా ఈజీగా నీట్గా వస్తాయి. రకరకాల షేప్స్లో చేసుకోవచ్చండి. ఈ విధంగా ఒక 10 నిమిషాలు మనం స్టీమ్ ఇచ్చుకుందాం. ఉడికాయో ఒకసారి చూద్దాం. ఉడికిపోయాయండి. స్వామివారికి నివేదించడానికి సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఈ బెల్లం కుడుముల్ని 3 రకాల షేప్స్తో తయారు చేశాను. స్వామివారికి నివేదిద్దాం.
చూస్తున్నారు కదండి, తెనాలి డబుల్ హార్స్ వారు రిషిక నేతి బెల్లం సున్నుండ సింగిల్ పీస్ అండి, మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఇది చిన్న వాళ్ళే కాదు, పెద్దవాళ్ళు అందరూ తినచ్చు. అలాగే ఇది సింగిల్ పీస్ క్యారీ చేయడానికి చాలా ఈజీ. ఇప్పుడు కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు, చాక్లెట్స్ క్యారీ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎలా ఉందో ప్యాక్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చాలా హైజెనిక్గా ప్యాక్ చేశారు, సీలింగ్ చూస్తున్నారుగా. చూడండి ఎంత బాగుందో, చూడ్డానికి ఎంత ఫ్రెష్గా ఉంది లడ్డు. ఇది ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు, సింగిల్ లడ్డు. వేరే బాక్స్ కూడా అవసరం లేదు, ప్యాకింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇది ఇప్పుడు మనం వినాయకుడికి పెడదాం. తెనాలి డబుల్ హార్స్ పచ్చిశనగపప్పుతో స్వామివారికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు తయారు చేసి నివేదించాను. మరి మరో నైవేద్యంతో మళ్ళీ మీ ముందుంటా.